దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా మీరు మమ్మల్ని బలపరిచినందుకే, ఆదరించినందుకే, కాపాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో మరి నైనా నీ మాటతో ప్రభా శూన్యంలో సృష్టిని వేలాడదీసిన గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నీవు మా పట్ల చేసిన మేలును బట్టి అయినా ఏమని వర్ణింపుమయ్యా, ఏమని వివరించము తండ్రి. మా కొరకే చేసిన మేలంతటి కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ స్తుతి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభా. అయ్యా ఇంతవరకు నీ ఆత్మ నడిపింపులో నడిపించుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు దైవ బలముతో మమ్మల్ని నడిపించండి అయ్యా. మానవ బలాన్ని నైనా ప్రభా సంపూర్ణముగా తగ్గించండి ప్రభా. దైవ బలాన్ని హెచ్చించండి స్వామి. నీ ఆత్మ ఇక్కడ పని చేయడానికి కృప దయచేయండి. నీ ఆత్మ నైనా స్వాధీనంలో మేమందరము నిలవటానికి దయచేయండి ప్రభా. నైనా అయ్యా ఇంకో కాలేబు యెహోషువ వలె తండ్రి నైనా అయ్యా మైన ప్రభ నిన్ను నైనా పూర్ణ మనసుతో సేవించే కృప మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా హృదయంలో మా మనసులో ప్రభా ప్రతిదీ కూడా నీ పాద సన్నిధ్యంలో పెడుతున్నాం ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన సమయం అంతటినీ కూడా మీరెంతోనైనా మేలుకరంగా జరిగించి నడిపించమని ఈ ప్రార్థన ఈ స్తుతి ఆరాధన అంతటిలోనైనా నీ కృప సమృద్ధిగా దయచేయమని, వచ్చిన నీ ప్రియులందరి మీదనైనా ప్రభా నీ ఆత్మాభిషేకము కుమ్మరించమని స్తుతించి ప్రార్థించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చుందామండి, కూర్చుందాం. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే సాక్ష్యాన్ని పంచుకోండి. సాక్ష్యం ఏదని గమనిస్తూ వాక్యం అంటాన్ని దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ కూడా నా వందనాలు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 'ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో ఇమ్మానుయేలుని పేరు పెట్టను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నైనా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకిరిచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోట మరుగుపరుచుకోండి. కావలసిన ఆత్మతోనైనా మీరు నన్ను నింపండి తండ్రి. అయ్యా నేను జ్ఞానహీనురాల్ని ప్రభా. నువ్వు నీ జ్ఞానంతోనైనా నన్ను నింపి బలపరిచి నడిపించమని, కృప దయచేయమని, మీరు నాతోనూ మాతోనూ అందరితో కూడా మాట్లాడి నీ సమృద్ధి అయిన సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని, కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మత్తయి సువార్త ఈ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ క్రీస్తు జన్మకి మనకి ఎంతగానో తెలియజేస్తున్నారు. అయితే మనం చదవబడిన వాక్యం అయితే మరొకసారి చదవండి. ఆమె ఒక కుమారుని కనెను, వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టబడిన. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే ఏమని చెప్తాము? మొదటగా ఆయన రావటానికి కారణము మన పాపముల నుండి విడిపించడానికి. అనేక సార్లు మనం అనేక ప్రసంగాల్లో అనేక దైవజనులు అనేక వాక్యములు వింటున్నప్పుడు మనం ఏమని వింటున్నామంటే దేవుడు మన పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చారని మనం గ్రహిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మన ప్రతి ఒక్క పాపములు క్షమించబడతాయని లేఖనము సెలవిస్తుంది. అయితే ఈ చదవబడిన వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును.
తన ప్రజలు వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారంటండి? ఆయనే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి రావడానికి మొదటి కారణం ఏంటంటే మానవాళిని రక్షించడానికి, మానవాళిని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి రావడానికి మొదటి కారణంగా ఉంటుంది. అయితే తండ్రికిని మనకును ఉన్న సంబంధం ఏమైపోయిందండి? సంబంధము లేదు, తెగిపోయింది. తెగిపోయింది. ఎప్పుడు తెగిపోయింది? ఆ ఏదైనా వనములో తెగిపోయింది కదండి. ఆదాము దగ్గర, అవ్వ దగ్గర తండ్రికిని మనకు ఉన్న అనుబంధం తెగిపోయింది. అప్పటి వరకు ఏముందండి? సంబంధం ఉంది. దేవుడే తన స్వకీయ హస్తాలతో ఏం చేశాడండి? మానవుల్ని చేసి ఉన్నాడు. తన స్వకీయ హస్తాలతో చేశాడు. అది చేయటమే కాదు, ప్రతిదాన్ని సృష్టిలో అన్నిటినీ ఆయన చేశారు. నోటి మాటతో చేశారు, అన్నిటినీ సృజించారు. అన్నిటినీ సృజించి అవన్నీ కూడా అలా ఉన్నాయి. అయితే దేవుడు ప్రత్యేకంగా మానవుని చేసి మానవుడితో ఏం చేశారండి? ఆయన మానవుడితో సహవాసం చేస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారండి? మానవుడితో సహవాసం చేస్తూ వచ్చారు. సహవాసం చేస్తూ ఉండగా, అంటే మానవులు అంటే ఎంత ఇష్టమో చూడండి. ఆది నుండి దేవుడికి ఎవరు ఇష్టమో? దేవుడు మానవులంటే చాలా ఇష్టం ఆది నుండి. అందుకే ఈ మానవ జాతి గురించే దేవుడు తన ప్రియ కుమారుని ఇవ్వటానికి కూడా వెనుకాడకుండా ఏం చేస్తారంటే ఆయన ప్రియ కుమారుని మనకు ఇచ్చేశారు. ఈ నెలంతా మనం ఏం చేస్తూ ఉంటాం? యేసు ప్రభుని ఆయన పుట్టుక జన్మదినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో సంతోషిస్తాం. అనేక సంబరాలు జరుగుతూ ఉంటాయి కదండి. అలాగనే మనము క్రీస్తు ఆ రోజు బెత్లెహేంలో ఆయన పుట్టారు, అందుకనే ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే మన హృదయంలో పుడితే ప్రతిదినము ఏమవుతుందండి? మనకు ప్రతిదినము కూడా ఏమవుతుందండి? ప్రతిదినము సంతోషమే కదండి. ప్రతిదినం, ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకు ఈ లోకంలో మనకు ఉన్నారు. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఆయనతో ఉంటామనే గొప్ప నిరీక్షణ మనకు ఉంటుంది. ఇతరులకు ఉంటుందండి ఆ నిరీక్షణ? ఇతరులకు ఉండదు. ఇతరులకు ఒక భయం ఉంటుంది. వాళ్ళు ఆరాధిస్తారు కానీ, వాళ్ళు పూజిస్తారు కానీ, మనం స్వర్గానికి వెళ్తామా లేవా అని ఒక సమస్యతో ఏం చేస్తారు? ఒక ప్రశ్నతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? జీవిస్తూ ఉంటారు. ఎన్నో పుణ్యకార్యాలు చేయాలని వారు అనుకుంటూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పుణ్యకార్యాల ద్వారా మనం స్వర్గానికి వెళ్తామా లేదా అని ఒక డౌట్ వారిలో ఉండిపోతుంది. మనకైతే మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాక, ఆయన రక్తంలో మన పాపములు కడగబడిన తర్వాత ఒక నిరీక్షణ ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఏముంటుందండి? మనం పరలోక రాజ్యానికి, నిత్యత్వంలోనికి వారసులం అవుతాం, వెళతామనే గొప్ప మన మనస్సే మనకు ఏమవుతుందండి? చెప్తుంది. ఎక్కడైనా అపరాధముల చేతను మనం ఎప్పుడైనా పక్కకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతూ ఉంటుంది? మన మనసు మనల్ని ఏం చేస్తుంది? మన మనసే మనల్ని ఏం చేస్తుంటుందండి? గద్దిస్తూ ఉంటుంది. వాక్యము మన లోపల ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే ఏం చేస్తూ ఉంటాడండి? ఆయన సరిచేసి మనల్ని నడిపిస్తూ ఉంటారు. అదే ఇతరులకు ఆ గద్దింపు కానీ, ఆ మనసు కానీ, ఆ ఆలోచన కానీ ఉండదు. ఎక్కడికి వెళ్తాము, ఏం వెళ్తాము అనే ఆలోచన అసలు ఆలోచించకుండా కొంతమంది మరణించిన వారు ఉన్నారు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. కొంతమందికి అయితే ఏమవుతుంది ఆత్మని భయపడేవారు కొంతమంది ఉన్నారు. అయితే ఈ రీతిగా ఇలా ఉంటుండగా ఈ ఇశ్రాయేలు అందరూ కూడా, యూదాజనం అందరూ, ఇశ్రాయేలు అందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారముగా మెస్సియా వస్తాడు, ఒక యేసుక్రీస్తు ప్రభు మెస్సియా వస్తాడు మన గురించి అని ఎన్నో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకు ఆయన వచ్చారని ఇప్పటికీ కూడా తెలియదు, వారు నమ్మట్లేదు. మెస్సియా వచ్చారని తెలియట్లేదు, వాళ్ళు ఇప్పటికీ కూడా నమ్మట్లేదు. అయితే ఇంకా ఇది కానీ 2025 సంవత్సరం క్రిందట ఆయన వచ్చి పుట్టారు. ఆయన బెత్లెహేంలో ఆయన పుట్టారు. అందుకే ఇక్కడ ఉంటుంది కదా, ఏమని అంటుందంటే, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంకెవరూ కూడా రక్షించలేరు. దేని వల్ల కూడా ఈ ఆత్మకు రక్షణ లేదు. ఆయనే రక్షించును. ఆయనే ఎవరండి? ఈ బాలుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే రక్షించునని గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఏం పెడతారంటండి? యేసు అని పేరుకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఏంటండి? రక్షకుడు. యేసు అనే పేరుకి ఏంటండి? రక్షకుడు అని అర్థము. అయితే ఇక్కడ ఉంటుంది కదా,
యేసు అని పేరు పెట్టుదము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆమెకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏం పేరేంటండి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా? వ్యక్తిగతంగా ఎవరి అనుభవాలు బట్టి వారు మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఏమై ఉన్నాడండి? తోడుగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తోడుగా ఉన్నాడంటే ఎప్పుడు విడవక తోడుగా ఉన్నాడు. ఇంకా మనం పొడుగున్నప్పుడు కూడా ఆయన ఏమవుతున్నారండి? తోడుగా ఉంటున్నారు. ఆయన మర్చిపోకుండా మనల్ని ఏం చేస్తున్నారు? అందుకే ఒక తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను విడువని ఎడబాయిని వాగ్దానము మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మన హృదయంలో ఈ వాగ్దానం నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏమై ఉన్నాడంటే ఇమ్మానుయేలుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటున్నాడంటే వ్యాధుల్లో తోడుగా ఉంటున్నాడు, బాధల్లో తోడుగా ఉంటున్నాడు, అనేక పరిస్థితుల్లో, బలహీనతల్లో, అనేక సమస్యల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఏమై ఉంటున్నాడంటే ఆయన తోడుగా ఉంటున్నాడు. మనం అనుకున్న ఏ తోడు లేదని మనం అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారండి? మనకు తోడుగా. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అయితే ఈయన కూడా మొదటి అధ్యాయం చదివినప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు ఎవరంట? దావీదండి. అబ్రహాము కుమారుడు దావీదా కదా? ఇస్సాకు కదా? కదండి. అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము కుమారుడైన దావీదు అంటే దావీదు వంశావళిలోంచి ఎవరు రాబోతున్నారండి? క్రీస్తు రాబోతున్నారు. మన రక్షించే రక్షకుడు రాబోతున్నాడు దావీదు వంశావళిలోంచి. అసలు దావీదుని కనుగోవడమే గొప్ప విషయం కదా. దావీదుని ఎవరైనా గుర్తించారండి? అప్పుడు మేము లేం కదా, మనం ఎందుకు గుర్తిస్తామని అనుకోవచ్చు కదా. ఎవరు గుర్తించలేదు? వారి కుటుంబీకులే గుర్తించలేదు. కన్న తండ్రే ఆయన్ను గుర్తించలేదు కదండి దావీదుని. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళిపోయారండి? అప్పుడు కనులారా చూసిన జనులు చూస్తే రాజు అయిపోయాడు. తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? యేసుక్రీస్తు కనినే వంశావళిలోనికి ఆయన చేర్చుకున్నారు. దావీదుని అంతగా దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు ప్రతి మానవుని ఇష్టపడతాడండి. ప్రతి మానవుడి పట్ల ఏముంటుందంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ప్రతిదినము ప్రార్థించినప్పుడు దేవుణ్ణి అడగవలసిన ఖచ్చితంగా ఈ మాట అడగాలి. దేవా, నువ్వు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా? నా పట్ల నువ్వు ఏ ఉద్దేశము కలిగి ఉన్నావయ్యా? బాల్య దినముల నుంచి వృద్ధాప్యం వరకు ఈ మాట అడగవలసిందే కదా. ఆయన ప్రణాళిక నెరవేర్చే వరకు అడగాలి. ఆయన ఒక్కొక్కళ్ళని పుట్టగానే ఆయన ప్రణాళికలో వాడుకుంటాడు. కొంతమందిని ఒక వయసు వచ్చిన తర్వాత వాడుకుంటాడు. కొంతమందిని ఏం చేస్తాడండి? వృద్ధాప్యంలో. బైబిల్ గ్రంథంలో లేరా? పుట్టగానే ఎవరిని వాడుకున్నాడండి? పుట్టిన వెంటనే వాడుకున్నారు కొంతమందిని. ఎవరిని? మొదటిగా మనం చూడవచ్చు, సమూయేలుని వాడుకోలేదా? సమూయేలు ఎక్కడికి వచ్చాడండి? దేవుని మందిరంలో పెరుగుతూ వచ్చాడు. బాల్యం నుండి ఏం చేస్తూ వచ్చాడండి? దేవుడు సమూయేలుని వాడుకుంటూ వచ్చాడు కదా. మరి అలాగనే 30 వయసు వచ్చినప్పుడు కూడా దేవుడు వాడుకున్న వారు ఉన్నారు. ఎవరినండి? యేసేపు 17వ సంవత్సరం నుంచే దేవుడు వాడుకోవటం ప్రారంభించాడండి. మోషేని చూస్తే మోషేని ఎప్పుడు వాడుకున్నాడు? 40కి పిలిచాడు. 40కి పిలవలేదు కదా, 80కి పిలిచాడు. అయితే 40 నుంచి ఏం చేస్తున్నాడు? దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును శారమును ఏం చేశాడంటే దేవుడు వాడుకున్నాడు కదా. అలాగనే ఇలా ఎంతో మందిని చూస్తే దేవుడు బాల్యం నుండి వృద్ధాప్యంలో కూడా వాడుకున్నారు. మరి సుమ్యోను అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరండి? చాలా పెద్ద ఆయన. ఎవరండి? చాలా పెద్ద ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకునే వరకు ఆయన ఏం చూడలేదంట? మరణాన్ని. ఆయన చాలా వృద్ధాప్యం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి మందిరంలో ఆయన చేతిలో పెట్టి, అంటే రక్షకుని చూసే కృపలో ఆయన ఉన్నారు. ఆ వృద్ధాప్యం అసలు ఆయన చనిపోవాలి. సుమ్యోన్ అనే ఆయన వ్యక్తి, పెద్ద ఆయన. అయితే ఆయన ముట్టుకున్న తర్వాత, ఆయన గురించి ప్రార్థన చేసిన తర్వాత, ఆయన ఎత్తుకున్న తర్వాత అప్పుడు ఆయన వాడుకున్నారు. ఆ వ్యక్తిని వాడుకున్నారు. ఇలాగా అన్న దేవాలయంలో ఉపవాసం ఉండి ప్రార్థించింది అన్న. ఎంతమందిని వాడుకోలేదండి? పురుషులనే కాదు, దేవుడు ఏం చేస్తాడండి? స్త్రీలను కూడా వాడుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? ప్రతిదినము ఉదయం ప్రార్థించినప్పుడు, ప్రభువా ఈ దినము నా మీద ఉన్న నీ ప్రణాళిక ఏంటయ్యా అని అడగగలుగుతున్నామా?
ఎప్పుడైనా ఈ మాట అడిగామా అండి? అడిగామా? ఉదయం ఏం అడగాలి? దేవా ఈరోజు నా మీద నీ ప్రణాళిక ఏంటయ్యా అని అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. మనం అడగకే దేవుడు ఏం చేయట్లేదండి, మనల్ని వాడుకుంటలేదు. మనం అడగకే వాడుకుంటలేదు. అడిగితే గనక ఆయన చిత్త అందుకే ఇంకనూ మనకు ఆయుష్నిస్తూ పొడిగిస్తూ ఆరోగ్యంనిస్తూ ఎంత దయగలిగిన దేవుడో చూడండి. అంటే రేపొద్దున సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అందరి ఎదుట ఏం పడకూడదని ఆయన ఉద్దేశము, సిగ్గుపడకూడదు. నా బిడ్డ సిగ్గుపడకూడదు. ఇప్పుడు మీరు కన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా అవమానం పొందుతుంటే మీకు ఆనందంగా ఉంటుందా, బాధ కలుగుతుందా? అందరికంటే ఎక్కువ ఎవరికి బాధ కలుగుతుంది? తల్లిదండ్రులుగా మరి మన పరమ తండ్రి అయిన మనకు కూడా, ఆయనకి కూడా ఏం కలుగుతుంది అంటండి? ఎందుకంటే ఇక్కడ ఏమీ చేయలేక ఏమీ చేయక వెళ్ళిపోతే ఆయనకు బాధ కలగదా? ఆయన సమయం ఇచ్చారు. ఆయన ఏమిచ్చారు? సమయం ఇచ్చారు. అన్ని అవకాశాలు మనకు కలిగించారు. నా వల్ల ఏమవుతుందండి అనుకుంటానే మనం ఏమవుతున్నామండి? వెనుకాడుతున్నాం కదా. దేవుని కార్యాల్లో ఏమవుతున్నామండి? వెనుకాడుతున్నాం. నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు ఏమీ లేదని మనం దేవుని కార్యాల్లో వెనుకాడుతున్నాం. అయితే అలనాడు కొందరిని దేవుడు ఆయన పుట్టినప్పుడు, ఆయన జన్మించినప్పుడు కొంతమందిని బాగా వాడుకున్నారు. ఎవరిని వాడుకున్నారు? మొదటగా ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? మొదటగా ఈ మనుషుల్లో ఎవరిని వాడుకున్నాడు? మరియమ్మను వాడుకున్నాడు కదా. ఎవరిని వాడుకున్నాడు? మరియమ్మను వాడుకున్నాడు. మరియమ్మ గర్భాన్ని ఆయన వాడుకున్నాడు. మరియమ్మను వాడుకున్నాడు. అయితే మరియమ్మ వార్త తెలియగానే నాకు వద్దు అంటే ఆయన తీసేస్తారు. కానీ ఆ మరియమ్మ ఏం చేసిందండి? వద్దనలేదు, స్వీకరించింది, అంగీకరించింది. మరియమ్మ ఎంత అవమానానికైనా ఏం చేసిందంటండి? యేసుక్రీస్తు ప్రభువు గురించి, యేసు నామము గురించి, యేసు ప్రభువుని నమ్ముకుంటే కొంత ఈ సమాజంలో అవమానము అనేకమైనవి జరుగుతుంది. అయినా భరించే మనసు ఉండాలి. భరించడానికి ఎదరికి రావాలి. ఎవరి వలే అండి? మరియ వలె. ఆయన మోసిన మరియకు ఏమొచ్చిందండి? అవమానమే వచ్చింది. ఆయన మోసిన మరియకు ఆ దినాలలో ఘనత రాలేదు. ఇప్పుడైతే మనం ఆమెను ఏం చేస్తున్నాం? గనురాలుగా మనం ఎంచుతున్నాం, గనురాలుగా ధన్యురాలుగా మనం అనుకుంటున్నాం. ఆ దినాల్లో ఆమెను ఏమనుకున్నారండి? చాలా అవమానపరిచారు. అవమానానికి ఎదుర్కొంది ఆమెను దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఎవరిని వాడుకున్నాడండి? యేసేపును వాడుకున్నారు. ఎవరు వాడుకున్నారండి? యేసేపును వాడుకున్నాడు. అసలు యేసేపు ఎంత మంచి మనసో తెలుసండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి ఎంత మంచి మనసు మనకు అర్థమవుతుంది. ఎందుకు మంచి మనసు అంటే ఇక్కడ వాక్యం ఉంటుంది చూడండి. 20 అండి. అతడి ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది గనుక పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా. అప్పుడు ఆ రాత్రి అంతయు ఎవరు ఆలోచిస్తున్నారండి? కొంచెం కిందకు చదివితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. 18వ అధ్యాయం కాడి నుంచి, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపుకు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించినప్ప. ఈ ఒక్క మాట, రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించును. అయితే యేసేపుకు మరియకు ప్రదానము చేయబడింది. యేసేపుతో ఎందుకు ప్రదానము చేయబడిందండి మరియను? ఎందుకండి? ఆ యేసేపు ఎవరి వంశంలోంచి వచ్చాడు? దావీదు వంశావళిలోంచి వచ్చాడు. ఎవరండి? దావీదు వంశావళి. ముందుగా ప్రదానం చేయబడక ముందే పరిశుద్ధాత్మ వలన గర్భం ఇవ్వచ్చు కదా. ఎవరికి? మరియమ్మకు. మరి ఎందుకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు? దావీదు వంశావళిలో ఆయన జన్మించాలి కాబట్టి, దావీదు వంశావళిలోంచి యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు రావాలి కాబట్టి
వంశావళిలోంచి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? యోసేపును వాడుకున్నాడు. ఇక్కడ వెళ్ళినప్పుడు దావీదు కుమారుడైన యోసేపు అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? దావీదు కుమారుడైన దావీదు కుమారుడా యోసేపు? దావీదు పిల్లలు ఎవరండి? దావీదు పిల్లలు కొంతమంది పేర్లు చెప్పండి. సొలొమోను కదా. ఇంకా కొంతమంది పేర్లు చెప్పండి. దావీదు పిల్లలు ఎవరో చెప్పండి. అబ్షాలోము కదా. చాలా మంది ఉన్నారు. ఎవరికి? దావీదుకి 17 మంది సంతానం దావీదుకి. చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది బిడ్డలు ఉన్నారు. అయితే మరి దావీదు కుమారుడైన యోసేపు ఎందుకు అవుతాడు ఆయన కదా? ఇక్కడేమో అబ్రహాము కుమారుడైన దావీదు అని పేర్కొన్నారు, ఇక్కడ దావీదు కుమారుడైన యోసేపునని పేర్కొన్నారు. అయితే దావీదు వంశావళిలోంచి యేసుక్రీస్తును పుట్టింప చేయాలని ఎవరిని వాడుకున్నారని? యోసేపును వాడుకున్నప్పుడు యోసేపు ఎలాగ లోపడ్డాడండి? విధేయుడైపోయాడు. యోసేపు మనసు మంచిదని యోసేపును వాడుకున్నాడు. ఏం మంచిదండి? ఎవరి మనసు మంచిది? యోసేపు మనసు మంచిది. అతడు ఎవరంట? నీతిమంతుడు. అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏమనంటుంది? అతడు నీతిమంతుడు. ఇక్కడ అంటుంది కదా, ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాను కదండి. ఎవరండి? వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని ఆ విషయం ఎవరికి తెలిసింది? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. ఆమెను అవమానం. ఇప్పుడు అలా చేస్తే ఎవరైనా ఏం చేస్తారండి? అల్లరి చేస్తారు. ఏం చేస్తారండి? అల్లరి చేస్తారు. సమాజంలోనికి తీసుకొచ్చి అల్లరి చేసి నాకు ఈమె వద్దు అని ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. ఈమె వివాహం ఆడకముందే ఈమె గర్భవతిగా ఉందని చెప్పి అల్లరి చేసి పాడేసి, మరి ఎందుకు వదిలేసామంటే ఎవరు తప్పు అంటారు? వదిలేసిన వ్యక్తి తప్పు అంటారు. ఆ తప్పు ఎవరి మీద వేసుకోరు? వీళ్ళ మీద వేసుకోరు. కాబట్టి ఏమవుతారు? వదిలేస్తారు. కానీ ఈ నీతిమంతుడు ఎవరండి? యోసేపు. అందుకని ఆ రాత్రికాల సమయంలో దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? యోసేపుతో మాట్లాడుతుంది. నువ్వు కంగారు పడవద్దు, నువ్వు భయపడవద్దు యోసేపు. ఆమె ఎలా కలిగిందండి గర్భము? పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు అని ఆ రాత్రి దేవదూత మాట్లాడిన కానించి మరియమ్మని ఏం చేస్తాడండి? చేర్చుకున్నాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. మరియమ్మ ప్రతి కష్టంలో తన తోడుగా ఉన్నాడు. అంతేగాని మరియమ్మను మట్టుకి ముట్టుకోలేదండి. పరిశుద్ధంగానే ఆమె ఏం చేసింది? బిడ్డను కంటూ వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేసిన తర్వాత వారిద్దరు ఏకమి ఇంకా బిడ్డలను కంటూ వచ్చారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొచ్చారండి? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్నారు. మనవలే ఆయన జన్మించలేదు. తల్లిదండ్రుల ప్రేమ ద్వారా ఆయన జన్మించలేదు. మనవలే. ఆయన జన్మ వేరండి. ఆయన జన్మ వేరు. నిజంగా ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన ఎవరండి? ప్రత్యేకమైన వాడు. పాపుల్లో చేరక పవిత్రుడును నిష్కలంకముడు నిర్దోషి అయిన దేవుడు ఆయన. నిజంగా ఎంత పరిశుద్ధుడు. అందరి మానవాళి వల్ల ఆయన జన్మించిన వ్యక్తి కాదు ఆయన, మనుషుడు కాదు ఆయన. ఆయన జన్మం వేరు. ఆయన గొప్పది. ఆయన జన్మ గొప్పది. అలాగనే మానవుడి మరణము వల్ల అలాంటిది కాదు ఆయన మరణం ఎలాంటిదండి? ఆయన మరణము కూడా ప్రత్యేకమైనది. ఆయన మరణం కూడా ప్రత్యేకమైనది. మరణము పొందే ముందు ఎంత శ్రమ పడుతూ, ఎంత వేలన చేయబడుతూ, ఎన్ని అవమానాలు భరిస్తూ ఆయన మరణించారు. ఆయన పునరుద్ధానం కూడా ఏమైందండి? ప్రత్యేకమైనది, గొప్పది. ఆయన పునరుద్ధానం ఆయన ఎవ్వరూ లేపలేదు, ఆయనే. చనిపోయిన వారు లేచిన వారు ఉన్నారు. ఎవరి ద్వారా లేచారు? యేసుక్రీస్తు ప్రభువారు లేపితేనే లేచారు. కానీ ఈయనే లేచారు. ఎంత గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఆరాధిస్తున్నాం. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంటుంది. కానీ మనం చెప్పుకునే జ్ఞానము మనకు తక్కువ. ఆయన్ని అలా ఆరాధించడం మనకు మనసు బుద్ధి తక్కువ. అన్నీ తక్కువే మనకు. కానీ ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలండి? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనం ఆరాధించే వారంగా ఉండాలి. అయితే ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే, మొదటగా పాపముల నుండి విడిపించడానికి ఆయన మనల్ని పుట్టించాడు. అలాగే అపోస్తుల కార్యాలు ఒక మాట చూద్దాం చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము
26వ వచనం చూడండి. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుటకు, దేని నుండి అంటండి? దుష్టత్వం నుండి. ఇప్పుడు మనకి ఏమి కమ్మి ఉంది? మనకి దుష్టత్వం కమ్మి ఉంది. దుష్టత్వంలోనే మనం ఉన్నాం, దుష్టత్వంలోనే మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నాం, దుష్టత్వంలోనే మనం జీవిస్తున్నాం. ఈ దుష్టత్వంలో నుండి మళ్లించుటకు ఏది దేని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల అండి? ఆయన వల్ల, ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దుష్టత్వం మళ్లించుటకై ఆయన వల్లే అవుతుంది. ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉన్నాడు? దుష్టత్వం కలిగి ఉన్నాడు. దుష్టుడు ఇచ్చిన ఆ దుష్టత్వంలో ఉన్నాం. ఎవరిచ్చారండి మనకు? ఆ దుష్టుడు బహుమానంగా మనకి ఇచ్చాడు. ఆ దుష్టత్వంలో, ఆ దుష్టత్వం తొలగించడానికి, మళ్లించడానికి, మిమ్మల్ని ఆశీర్వదింపక, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపిన. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? దేవునికి మహిమ కలుగును. ఈ దీవెన మనకు కావాలా? ఈ ఆశీర్వాదం మనకు కావాలా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించడానికి ఎవరిని పంపించారండి? యేసుక్రీస్తు జన్మదినాలు ఎందుకు జరుపుకుంటున్నంటే, ఎందుకంటే మనం ఆశీర్వదింపబడటానికి. ఆయన పుట్టింది మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన పుట్టకపోతే మనకి ఏమీ లేదు. లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే శాపము, పాపము, దుష్టత్వం మనల్ని ఏమవుతుందండి? వెంటాడుతుంది. దాని నుంచి మనం మరణిస్తే మన ఆత్మ ఏమవుతుందండి? నిత్య నరకాగ్నిలోనికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన రాక ద్వారా మొదటగా మన పాపములు, మన దుష్టత్వము కడగబడి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని ఆశీర్వదించి ఎక్కడికి చేస్తున్నారండి? పరలోకం. అది మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదకరము, గొప్ప దీవెనకరము మనకంతే. అందుకే ఆయన ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? ఆయన మనల్ని దుష్టత్వం నుంచి విడిపించి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని దేవుడు ఏం చేస్తానండి? ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని మనం అనుకుంటాం ఈ లోకంలో అది లేదు, ఇది లేదు, లేకపోతే ఇంత కొలత ఉంది, మనం ఇంత కొద ఉంది అని మనం అనుకుంటాం. కానీ మనం నిజంగా ఆయన్ను సేవిస్తే గనక, గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తే గనక ఈ లోకంలో ఏ లోటు ఉండదు. నిత్యత్వంలో కూడా ఎంతో అధిక ఐశ్వర్యంతో మనం ఆయనతో ఉండగలుగుతాం. ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు. అదే లోకారాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. చాలండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమంటున్నాడండి? మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక్క మాట చెప్పమంటాను, చెప్తారా? మనస్ఫూర్తిగా చెప్తారా? దావీదు పట్టణమందు ఎవరు పుట్టారంట? ఎవరి కొరకు అంటున్నారు? మీ కొరకు అంటున్నారు కదా ఇక్కడ దేవుని వాక్యం. మీ కొరకు. మన కుడి చేయి మన గుండెల మీద పెట్టుకుని, నా కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని మనస్ఫూర్తిగా ఈ మాట చెప్పండి. దేవుడు ఎంతగానో మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే దావీదు పట్టణమందు ఎవరు పుట్టి ఉన్నారంటే, గొప్ప రక్షకుడు పుట్టి ఉన్నాడంట. ఎవరి కొరకు? మన కొరకు, కేవలము మన కొరకే. ఆయన జన్మించక ముందు, భూమికి పునాది వేయబడక ముందు మనల్ని ఎరిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అయితే. మనం పుడతామని మన తల్లిదండ్రులకే తెలియదు కదా. అప్పటి వరకు ఏం చేస్తారండి? తల్లి గర్భము ధరిస్తుంది, 9 నెలలు మోసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? ఇంట్లో వాళ్ళు, తల్లి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటి వరకు తెలియదు. ఈ నేటి కాలంలో కొంచెం తెలుస్తుంది, కానీ అప్పట్లో ఏమైనా తెలిసేదండి? తెలియదు. అమెరికా దేశంలో అయితే ముందుగానే చెప్పేస్తారంట. ఏమని? మా అబ్బాయో అమ్మాయి అని చెప్పేస్తారు. అది అక్కడ రూలు. ఇక్కడ మనకి అలా చెప్తే ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఏం చేస్తున్నారండి? తీయించేసుకుంటున్నారని చెప్పి. అక్కడ అయితే ఏంటి? ఎవరైనా చెప్తారు. అక్కడ
ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్. అయితే ఎవరైనా చెప్పగలుగుతారు కానీ వారు ఎలాంటి వారు, వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పెరుగుతారు, ఏం చేస్తారు, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత జ్ఞానము మనిషికి ఉన్నప్పటికీ మన అంతరంగ విషయాలు ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలుస్తాయండి? యేసుక్రీస్తు ప్రభు మన దేవునికి మాత్రమే తెలుస్తాయి. అందుకని ఆయన గొప్ప దేవుడు. మన కొరకు మనల్ని ఎప్పుడు నిర్మించి ఉన్నాడండి? మనల్ని ఎప్పుడు ఎరిగి ఉన్నాడండి? ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నాడు మనల్ని. ఈ ఆదివారం మనం ఇంతమంది ఆరాధిస్తామని ఆయనకి ఎప్పుడు తెలుసు? ఎప్పుడో తెలుసు. మనకైతే ఇప్పటి వరకు కూడా తెలియదు. మరో క్షణం ఏమవుతుందో అనేది ఆయనకు తెలుసు, మనకైతే తెలియదు. అందుకని ఇంత కృపలో మనం ఆయన అంతటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. కానీ సమస్తమును ఆయన మీద ఆధారపడుతూ, ఏంటండి, సమస్తమును ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగినప్పుడు, మన గురి యేసు వైపుకు వెళ్ళినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటండి? చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఈ పండుగ దినాలు ఎంత ఆనందంగా ఉంటామో మన జీవిత కాలం అంతయు కూడా అంతే ఆనందాన్ని మనం అనుభవిస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని ఆనాడు రక్షకుడు అక్కడ జన్మించి, ఈనాడు మన హృదయంలో జన్మించిన నాటి నుండి కూడా మన హృదయపూర్వకంగా సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడండి? అధికంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా యోహాను రాసిన సువార్తలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాని యందు నిలిచి ఉంది. అబ్బా, ఎంత గొప్ప వాక్యమో చూడండి. ఇక్కడ అంటున్నాడు కదా, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు. తండ్రి ఏం చేస్తాడండి? తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎలా ఉండుటకంటండి? లోకరక్షకుడిగా ఉండుటకు పంపించాడంట. మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు చూసి? మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము కదా, మా శిష్యులు కదా. వారు చూసి ఏం చేస్తున్నారండి? జ్ఞానం ఇచ్చుచున్నారు. యేసు దేవుని కుమారుడై ఎవరు ఒప్పుకున్నో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారు అంటే, చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా ఒప్పుకుంటా ఏమంటారు? ఆయన ఒక ప్రవక్త అంటారు. ఏమంటారు? ప్రవక్త అంటారు. కానీ ఎవరైతే దేవుని కుమారుడిగా ఒప్పుకుంటారో దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వాడు దేవుడి యందు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడంటండి? దేవుని యందు ఉన్నాడంట. మన ఎడల దేవునికున్న ప్రేమను ఎరుగున వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎలా ఉన్నాడంటండి? ప్రేమాస్వరూపి. ఆయన వంటి ప్రేమమయుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరు. ఆయన ఎవరు? ప్రేమాస్వరూపి. ఆయన చాలా ప్రేమమయుడు. ధైర్యంగా చెప్పచ్చు, దేవుళ్ళు అనబడిన వారి ఫోటోలు మనం చూసినప్పుడు ఎలా ఉంటాయండి? కొన్ని ఫోటోలు ఎలా ఉంటాయి కదా, రౌద్రంగా ఉన్నట్టు ఉంటాయి. మన దేవుడు ఎవరంట? దేవుడే ప్రేమ కదండి. దేవుడు ఎలాగా? ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమామయుడు. దేవుని హృదయము ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎలా ఉంటారు? ఎప్పుడు ప్రేమగానే ఉంటారు. ప్రేమగానే ఉంటారు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు కదా. ఆయన గుణలక్షణాలు ఎవరికి వస్తాయి? ఆయన బిడలైన వారికి వస్తాయి. తండ్రి ప్రేమ కలిగిన వాడు, కుమారుడు ఆయన గుణలక్షణాలు కుమారుల్లో ఉన్న ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుణలక్షణాలు ఎవరికి రావాలి? ఆయన మనలో ఉన్నప్పుడు మనం కూడా ఏమై ఉంటామంటండి? ప్రేమ అయి ఉంటామంట. ప్రేమ యందు నిలిచి ఉన్నవారు దేవుని యందు నిలిచి ఉన్నట్టే. అబ్బా,
దేని యందు నిలిచి ఉన్నట్టు? ప్రేమ యందు. ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ లేకపోతే దేవుడు ఉండడంటండి. ప్రేమ లేని చోట నేను ఉండను అని చెప్తున్నాడు. ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ఎక్కడ ప్రేమ ఉండాలి? కుటుంబంలో ప్రేమ ఉండాలి, బిడ్డల దగ్గర ప్రేమ ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సమాజంలో ప్రేమ ఉండాలి. ఎక్కడైనా ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. యేసు ప్రభు వారు ప్రేమ చూపించినప్పుడు స్వార్థంగా ఎక్కడైనా చూపించారా? తారతమ్యాలు చూపించాడు ఆయన. లోకముని ఏం చేశాడు ఆయన? ఎంతో ప్రేమించింది. లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు లోకములో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. నేను మీ కొరకు పెట్టలేదని ఎవరికైనా చెప్పాడా? మీరు నా దగ్గరకు రావద్దని ఎవరికైనా అభ్యంతరం పెట్టాడా దేవుడు? ఎవరిని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అంతగా మనుషుల్ని ప్రేమించాడు. ప్రేమ చాలా విలువైందండి. ఈ ప్రేమ అనే గుణము ప్రతి హృదయంలోనికి రావాలి ఖచ్చితంగా. మన ప్రేమలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయండి మన ప్రేమలు? ఎలా ఉంటాయి? స్వార్థంతో ఉంటాయి. నా అనుకున్న వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం కదా. క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. క్రీస్తు ప్రేమ అందరి మీద చూపించి కుమ్మరించే ప్రేమ. అవును, అగాఫే ప్రేమ క్రీస్తు ప్రేమ. అలాంటి ప్రేమలో ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రేమ ఎందుకు ఉండాలంటే మారాలి. మనం ఏం చేయాలంటే దినదినము మనం మార్చుకుంటారు. అసలు మనము ప్రేమగా దేవుడు పుట్టించాడు, మనలో ఆ మనస్సును తీసివేశాడు. ఎవరు? ఆ దుష్టత్వాన్ని కలిగించాడు. ఆ దుష్టత్వ క్రియలు కొన్ని ఉంటాయి మన హృదయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఏం చేయాలంటే మనం దాన్ని తీసివేసుకుంటూ ప్రభువుని చింతకు రావాలి. జ్ఞానులు ఎంత ప్రయాసపడుతూ ఎక్కడికి వచ్చారండి? ఎన్ని కష్టాలు పడుతూ వచ్చారో తెలుసండి? ఎవరు? జ్ఞానులు. ఎన్ని దేశాలు దాటుకుంటూ, ఎన్ని నదులు దాటుకుంటూ, ఎన్ని రాజ్యాలు దాటుకుంటూ, ఊర్లు దాటుకుంటూ వచ్చి ఎవరిని సేవించారు? గొప్ప జ్ఞానులు దేవుణ్ణి సేవించారు, దేవుణ్ణి ఆరాధించారు. మనం కూడా అన్ని దాటుకుంటూ ఏం చేయాలండి? మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అన్ని సౌఖ్యంగా ఉండవు, ప్రతి ఒక్కరికి అన్ని సౌఖ్యంగా ఉండదు. కానీ అన్నీ అధిగమించి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. కరెక్ట్గా ఆదివారమే వస్తుంది. ఏంటి? ఫంక్షన్లు, కార్యక్రమాలు, పలకరింపులు, బంధువులు, అనారోగ్యము, ప్రతిదీ ఎప్పుడు వస్తుందండి? అవన్నిటిని ఏం చేయాలి? మనం ఛేదించుకుని దాటుకుని వచ్చినప్పుడే నిజమైన ఆరాధికులం అవుతాం. మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు అనుకూలత ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించితే అది ఆరాధన ఎలా అవుతుంది చెప్పండి? మనకి కుదిరినప్పుడు ఆరాధన 11 గంటల కంటే మనం ఎన్నింటికి వస్తాం? ఇంకొక 5 నిమిషాల్లో ముగుస్తుంది. 1 గంటకి 5 నిమిషాలు 1 గంటకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగైతే ఎలాగా? దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటున్నాడు ఆయన? ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. మనం ఆత్మ సత్యం లోకంలో ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే సమాజంగా ఇక్కడ కూడుకుని ఉంటామో, ఎప్పుడైతే ఆయన్ను సేవిస్తే ఈ వాతావరణం మనకు ఉంటుందో అప్పుడే ఏమొస్తుందండి? ఆయన ఆత్మలో మనము ఆరాధించగలుగుతాము. మొదటి నుంచి ఏం చేయాలండి? మొదటి నుంచి ఇక్కడ మనం ఏకీపిస్తూ ఆయన్ని ఆరాధించాలి. అందుకే ఆయన ఎవరు? ప్రేమామయుడు. ఎవరండి? ఆయన యందు నిలిచి ఉన్న వారు వాని యందు నేను కూడా నిలిచి ఉంటానంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండాలంటే మొదటగా మనలో ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. ప్రతి వ్యక్తి మీద మనం ప్రేమ ఉండాలి. అపార్థం అనేది చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? అర్థం చేసుకుని మనం ప్రేమగా ఉండాలంట, నడవాలి. అపార్థం ఒకవేళ ఏదైనా ఎదుర్కొంటే ఇంకా అది దేవుడే చూసుకుంటాడులే అని వదిలేయాలి. ప్రతి విషయంలో లాగితే ఏమవుతామండి? కోల్పోతాం. ఏం కోల్పోతాం? సహనం కోల్పోతాం, ప్రేమ కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఆయన మీద వేసుకుంటూ కొంచెం జ్ఞానంగా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం నడుచుకుంటూ జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మన యందు ఆయన యందు మనం నిలవటానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తుంటాడు. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, చదవండి ఒకసారి.
మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుడి యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ యందు ఉంటే దేవుడు ఏమంటాడని దేవుడి యందు నిలిచి ఉంటాడు. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఇంకే లోటైనా ఉంటుందా? ఆయన ధోనిలో ఉన్నప్పుడు ఏమైందండి? ధోనిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది కదా. తుఫాన్ దేవుడు ఉన్నా ఏమవుతాయి? కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, తుఫాను వస్తుంది. కానీ దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎవరిలో లేదు? శిష్యుల్లో లేదు. కాబట్టి కలవరపడ్డారు. ఏ పడ్డారు? కలవరపడ్డాడు. దేవుడు వారితోనే ఉన్నాడు, అయినా కలవరపడ్డాడు. దేవుడు మనతోనే ఉంటాడు. ప్రేమ ఉన్నప్పుడు దేవుడు, ప్రేమ హృదయం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు కొంచెం కలవరం వచ్చినా ఏం చేయాలి? మనం శ్రమ వచ్చినా ఏం చేయకూడదు? కలవర పడకూడదు. ఏం పడకూడదండి? కలవర పడకుండా ధైర్యంగా దేవుడు నాతోనే ఉన్నాడు మన మనస్సాక్షితో మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రేమగా ఉన్నావో లేదు ఎవరికి తెలుస్తుందండి కదా. కొంచెం గద్దరగా ఉంటే ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. ప్రేమగా ఉన్న ఎవరు తెలుస్తుంది? మనకే తెలుస్తుంది కదా. ఈరోజు ఎవరితో అయినా నేను అన్నానేమనుకోండి, తెలుస్తుందా తెలీదా? ఈరోజు ఆమెని అన్నాను, ఆయన అన్నాను అని మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు దేవుడు నా దగ్గర లేడని అనుకోవడమే. ఏం చేస్తాడైనా? అలా ఉంటే దేవుడు మన దగ్గర ఉంటాడా? ఉండడు. ఏమవుతాడండి? ఆయన వెళ్తాడు. అప్పుడు కలవరం మొదలవుతుంది. ఆయన ఉంటే కనుక మన జీవితాల్లో ఏముండదండి? కలవరం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ముగించుకుందాము. చివరగా గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుడు ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. దేని ద్వారా వారసుడు అంటండి? దేవుని ద్వారా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతామంట? వారసు. దత్తపుత్రుల ఆత్మ. మనం ఏంటంటే ఇప్పుడు దత్తపుత్రులు చేయబడ్డాం. ఎవరికి? యేసు ప్రభు ఆయన జన్మించి మరణించడం ద్వారా మనకి ఎవరికి దత్తపుత్రులు చేయబడ్డాం? తండ్రికి దత్తపుత్రులుగా చేయబడ్డాం. దత్తపుత్రుల ఆత్మ ద్వారా దేవుడు కుమారుడి ద్వారా వారసులమై ఉన్నాము. ఎవరి ద్వారా అంటండి? దేవుని కుమారుల ద్వారా, దేవుని కుమారుని ద్వారా తండ్రికి వారసులమై ఉన్నాము, పరలోకానికి వారసులమై ఉన్నాము. మనం ఏమవకూడదంటే ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడంటండి? కాలము. ఇందా చెప్పాను కదా, యూదులందరూ ఏం పెట్టి కూర్చున్నారండి? ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మెస్సయ్య వస్తారు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆయన పంపించాడు, తన కుమారుని పంపించు. కాలము ఏది కూడా, కాలము సమయం అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయండి? ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎక్కడ జరగాలి ఎవరి చేతిలో ఉంటుంది? అందుకే ఆయన అప్పుడు పంపించారు. పంపించిన ప్రకారంగా ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరి యందు పుట్టి అంటే ఆ స్త్రీ పురుషుని ఎరగక ఎవరిని కందండి? ఆ కుమారుని కంది. ఆయన స్త్రీ యందు పుట్టి, మరి యందు పుట్టి దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారమే విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రాన్ని నమ్మి ఉన్న వారిని మోచించుటకై. ధర్మశాస్త్ర ప్రకారంగా పాప విమోచన జరగదండి. జరుగుద్దా? ధర్మశాస్త్రంలో పాపానికి ఏంటండి విమోచన? ఏంటి? బలులు కదా. ఆ బలుల ద్వారా విమోచన ఉంటుందా? కదా. దాన్ని నమ్మిన వారిని విమోచించుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన. అయితే ధర్మశాస్త్రానికి ఆయన కూడా ఏమయ్యారు? లోబడిన.
ధర్మశాస్త్రం కూడా లోబడాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేస్తున్నాడండి? ఆయన మనల్ని విమోచిస్తున్నాడు. ఎక్కడికి వారసులు చేస్తున్నాడు? నిత్యత్వానికి వారసులు చేస్తున్నాడు. క్రీస్తు ఎందుకు పుట్టారండి అంటే మనం ఏం చెప్పాలండి? ఇప్పుడు మొదటిగా మన పాపములను విడిపించడానికి, తర్వాత మన దుష్టత్వం నుంచి విడిపించి మనల్ని ఏం చేయడానికి? ఆశీర్వదించడానికి ఈ లోకానికి మనకి దేవుడు వచ్చారు. మూడవదిగా మనల్ని దత్తపుత్రులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎవరిని చేయడానికండి? ఇప్పుడు మనం ఎవరిని? తండ్రికి దత్తపుత్రులు కలిగిన ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ కలిగి మనము తండ్రి, నాయన, అమ్మ అని మొరపెడితే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు తనయుడా అంటున్నాడు. ఏమంటున్నాడండి? తనయుడా అంటే నేనున్నానని మనం భుజాన్ని తడుతున్నాడు. ఎప్పుడెప్పుడు? దత్తపుత్రులు అయిన తర్వాత. అవకముందేమి ఆయన నాయన తనయుడా అని అన్నాడు. తనయుడా అనాలంటే ఎప్పుడండి? మనం దత్తపుత్రులం కావాలి. అలా కావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి క్రీస్తు యందు నిలిచి ఆ రక్షకుని అంగీకరించినప్పుడు మనల్ని ఏం చేస్తాడండి? మనల్ని విమోచించి ఆయనకి వారసుడిగా చేస్తాడు. వారసుడిగా చేసిన దేవుడు మనం తండ్రి, నాయన అంటే తనయుడా అని ఖచ్చితంగా పలుకుతుంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఆయన తండ్రి అని పిలు, ఆయన ఏమంటాడు? నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన పలుకుతాడు. అందుకే ఆయన ఈ లోకానికి రావటానికి కారణం. ఆయన ఈ లోకానికి అందుకే వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిత్యము ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? నిత్యము ఆరాధించాలి. దేవా నా కొరకు వచ్చావు ప్రభువా అని ఆరాధించాలి. నిత్యము మనం ఆరాధికులకి. మన హృదయంలో ఆనాడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈనాడు మన హృదయంలో ఆయన పుట్టి ఉన్నాడు. ఆనందాన్ని, ప్రేమను మన హృదయంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును గాక. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయించి మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మోకాళ్ళ మీద కొద్దాం. ఎందుకంటే సృష్టికర్త, లోకరక్షకుడు నా కొరకు, మన కొరకు జన్మించాడని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి మోకరిందామండి. దయించి ప్రతి ఒక్కరూ మోకరిందాం. హృదయపూర్వకంగా ఒక మాట చెప్దాం. దేవా క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నైనా ప్రభువా, ఆనాడు ప్రభువా నైనా ఏదైనా వనంలో విడిపోయిన బంధాన్ని కలపటానికి ఈ లోకానికి ఆయన వచ్చారని ప్రభువా, దేవానికి స్తోత్రాలు. ఆనాడు మీకు నాకు ఈడిపోయిన బంధాన్ని ఈనాడు మరలా కలపటానికి ఈ లోకానికి వచ్చామని ప్రతి ఒక్కరూ చెప్తామా ఈ మాట? తండ్రి నన్ను నైనా ప్రభా తండ్రితో కలపటానికి దేవా ఈ లోకానికి వచ్చావా ప్రభా? దేవానికి స్తోత్రాలు. నా పాపముని విమోచన చేసావయ్యా. నా పాపం విమోచించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభా. అయ్యా నా పాపముని విమోచన చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభా. నీ ఒక్కడవే ప్రభా. నీ రక్తము ద్వారానే నా పాప విమోచన ప్రభా. నాయనా నా పాపము విమోచించినందుకు నీకు వందనాలయ్యా. ఈ లోకంలో నేను ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఆ పాప విమోచన దొరకదయ్యా. ఉచితముగా నాకు ఇచ్చావు తండ్రి. దేవానికి స్తోత్రాలు. నన్ను పాపము నుంచి విడిపించినందుకు నీకు వందనాలయ్యా. అందరం చెప్తాం ఒకసారి నోరు తెరిచి. దేవా నైనా నాలో ఉన్న దుష్టత్వము తొలగించి, అయ్యా నా దుష్టత్వం మళ్ళించి తండ్రి నైనా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నన్ను ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. విన్న ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ప్రభా నన్ను ఆశీర్వదిస్తున్నావయ్యా. దుష్టత్వాన్ని మళ్ళించావు ప్రభా. దుష్టత్వం విడిపించావు తండ్రి. నీకు స్తోత్రమునయ్యా. దేవా ఎంత ప్రేమ కలిగిన వాడవయ్యా, ఎంత కృప కలిగిన వాడవు ప్రభా నైనా. అయ్యా నన్ను దత్తపుత్రాత్మ చేయాలని స్వామి నాయన ఈ లోకానికి వచ్చావు. తండ్రితో నన్ను కలపాలని ఈ లోకానికి వచ్చావు ప్రభా నాయన. అయ్యా ఇదిగో మరి ఆ దత్తపుత్ర ఆత్మ కలిగిన నిన్ను తండ్రి అమ్మా అన్నప్పుడు తనయుడా అని నా వెనుకున్నావు ప్రభా. ఎన్నో మార్లు ప్రార్థించినప్పుడు ప్రభా, నా కష్టంలో నా నష్టంలో నిన్ను వేడుకున్నప్పుడు ప్రభా నా వెన్నంటి ఉండి రక్షించిన దేవుడు. భయంకరమైన ప్రతి స్థితి నుంచి నన్ను రక్షించిన గొప్ప దేవుడు భయ్యా. లోకరక్షకుడానికి స్తోత్రములు ప్రభా. నేనేమని స్తుతించను ప్రభా. ఎంత గొప్ప భాగ్యంలోనికి నన్ను నడిపిస్తున్నావయ్యా తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా నీ ఆత్మ నాలోనికి పంపించి ప్రభా నైనా నువ్వు పలుకుతున్న విధానం కొరకే వందనాలు. చిన్నదాన్నని, నల్లని దాన్నని ప్రభా, పనికి మాలిన దాన్నని నన్ను విడిచిపెట్టక ప్రభా నాయనా. నా మొర వింటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ నాకు ఉంచండి తండ్రి.
నాలోనికి పంపించండి అయ్యా. ప్రతి ఒక్కరు అడుగుతావిన వాక్యాన్ని బట్టి ఆ గొప్ప దేవుడు ప్రామామయుడు నీ కొరకే పుట్టి ఉన్నాడమ్మా. ఆ లోక రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. నా ప్రియ కుమార్తె పాపంలో పుట్టి పాపంలో చనిపోతే తన ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోతుంది ఆలోచన కలిగి ఆ దేవాది దేవుడు లోకానికి రావటం జరిగింది. ఆ దేవుడు నిన్ను రక్షించడానికి కేవలము నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆ లోక రక్షకుడు ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకే పుట్టి ఉన్నాడని ఎవరైతే చెప్పగలుగుతారో ఈ దినాల్లో ప్రభు అందరికీ ఎంతో మహానందము కలిగించును గాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన తల్లి మన ప్రార్థనలో నడిపిస్తారు. బుధవారం మరి తల్లి లీలావతమ్మ గారింట్లో మరి ప్రార్థన మనందరం ఖచ్చితంగా రావాలి. అందరినీ ఆహ్వానిస్తున్నారు. కొత్తగా గృహాన్ని కూడా కట్టుకున్నారు. మీరందరూ చూస్తే గృహంలోనికి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా తల్లి కోరుచున్నారు. కోరిక మీరందరూ తప్పనిసరిగా రండి. బుధవారం బుధవారం 11 గంటలకు లీలావతమ్మ గారింటి కాడ ప్రార్థన. అలాగే లక్ష్వారం ఉదయం 9 గంటలకు పోసలమూరులో కొత్త మందిర ప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీపాలయ్య గారు చెప్పమన్నారు. దానికి ఖచ్చితంగా రండి. మరి శుక్రవారం మేము బయటకు వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ విషయాలు గమనించండి. ప్రార్థన చేసుకుందాం. అలాగే మన క్రిస్మస్ విషయంలో కూడా లాస్ట్లో మాట్లాడుకుంది ప్రార్థన చేసుకుందామండి. మరి శుక్రవారం ఉపవాస కూడిక జరుగుతుంది. ఈ 7వ వారం అండి చంద్రమ్మ గారిది. ఈ ఖచ్చితంగా అందరూ రండి. 7వ వారం అందరూ కూడా రండి శుక్రవారం ఉపవాస కూడికి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుల, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన మీ బలిష్టమైన రెక్కల చాటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, మొదటి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, నిబిడలించిన ఆరాధన ద్వారా, అలాగనే ప్రభువానైనా మీరు మాతో మాట్లాడిన వాక్యము ద్వారా తండ్రి నువ్వు మహిమ పొందుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఈ క్రమానంతటిని మీరు జరిగించారు. మీరు మాతో ఉండి నడిపించినందుకే వందనాలు. ఈ వారము నీ బిడ్డలు ఆరాధించడానికి, నిన్ను ఆరాధించడానికి వచ్చారు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించండి. వారి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగించండి. వారిని మీరు బలపరచండి ప్రభా. అంతేకాదు నైనా వారి కష్టార్జితంలో తీసుకొచ్చిన ప్రభా నైనా కానుకలు మీరు అంగీకరించండి ప్రభా. ఆ కానుకలు మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారి కష్టార్జితాన్ని అంతటినీ ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషం, క్షేమము మీరు అనుగ్రహించండి స్వామి. నేను ఆరాధించిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాని బిడ్డలతో మరొక తరుణాన్ని వారికి దయచేయండి. వారితో మాట్లాడండి, వారిని నడిపించండి. నీ కృప అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మాకు తెలియచేశారు. మొదటగా మా పాపములు క్షమించడానికిని, అయ్యా దుష్టత్వంలో ఉన్నామని మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాం అయ్యా. అంతేకాదు దత్తపుత్రులుగా మమ్మల్ని చేయాలని ప్రభా ఆ ఆత్మ కలిగి నాయనా తండ్రి అన్నప్పుడు ప్రభా తనయుడాన్ని మా ప్రక్క నుండి మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఈ పరిచర్యకు కావలసిన అంతయు కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. మీరు ఉండి నడిపించుకుని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నన్ను శుక్రవారం ఉపవాస కొడుకులో మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే నన్ను 7వ వారముగా జరుపుకుంటున్న చంద్రమ్మ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ వచ్చి ఆ కుటుంబం కొరకు ప్రార్థించే కృప దయచేయండి. బుధవారం జరుగుతున్న ప్రభా కూడుకును బట్టి, గృహ కూడుకును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తల్లి లీలమ్మ గారు నైనా కూడుకును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. జయకరముగా మీరు జరిగించండి ప్రభా. మేమందరం అక్కడ సిద్ధపడి వెళ్ళి నైనా ఆ కుటుంబం కొరకు, నైనా గృహం కొరకు ప్రార్థించేవారుగా ఉండట సహాయం
సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన కొత్త మందిరం ప్రతిష్ఠ జరుగుతుంది నాయన పోసలమూరులో ప్రభా. అయా మందిర ప్రతిష్ఠతకు కూడా మేము వెళ్ళి తండ్రి అలాంటి మందిరం మేము కూడా పొందుకునే కృప మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి నాయన. అలాగే నాయన శుక్రవారం సాయంత్రం ప్రభా సువార్తకు నేను వెళ్తుండగా మీరు మాతో ఉండండి నాయన, బలపరచండి నాయన. అక్కడ బిడ్డలతో మీరు మాట్లాడమని కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా ఈ వారి కార్యక్రమం అంతటిలో మాకు తోడుగా ఉండండి, మా కుటుంబాలకు మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వారమునైనా నూతనంగా వచ్చిన నీ బిడ్డలు ప్రభా మొహదీని సంయుద్ధిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచండి, కృపాక్షేమము వాళ్ళ వెంట పంపించండి ప్రభా. వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. వారికి కావాల్సిన సమస్తమును మీరు అనుగ్రహించండి ప్రభా. మంచి ఆరోగ్యాలతో మీరు బిడ్డలిద్దరినీ నింపండి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ అయ్యా దూర ప్రాంతాల నుంచి వచ్చింది బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో మరి టౌన్ స్టేషన్ దగ్గర నుంచి వచ్చిన సుబ్బారావు గారిని, యశోదమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను ఇదిగో మరి నేను హౌసింగ్ బోర్డు నుంచి వచ్చిన నైనా ప్రభా నేను సౌభాగ్యం జ్ఞాపకం చేసుకోండి. బస్ స్టాండింగ్ నుంచి వచ్చిన అన్ని బిడ్డల ఆత్మక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నేనైనా తాడేరు నుంచి వచ్చిన తండ్రి నైనా తల్లి నీలమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నైనా ఇగో ప్రాంతాల నుంచి దగ్గర ప్రాంతాల నుంచి వచ్చిన లక్ష్మి గారిని, దుర్గ గారిని, గంగ గారిని ప్రభా, వరలక్ష్మి గారిని ప్రభా, రాజేశ్వరి గారిని తండ్రి, అలాగే సావిత్రమ్మ గారిని ప్రభా నైనా, ఇలాగే జయమ్మ గారిని అయినా, శ్యామలను ప్రభా నైనా, ఇలాగే అయ్యా ఇదిగో తల్లి జయమ్మ గారిని తండ్రి నైనా, అయ్యా అత్తయ్యని జయమ్మ అత్తయ్యని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ ఎవరైతే కూడుకుని ఉన్నారో బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో మరి నైనా ప్రభా పురుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా దినేష్ గారిని బట్టి నైనా ఇదిగో మరి నైనా నీ దాసు సారథి గారిని బట్టి అయ్యా ఎవరి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ మందిర మహిమతోనైనా బిడ్డని ప్రతి ఒక్క బిడ్డలు నింపి నడిపించమని, ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలు సకాలానికి నడిపించి కృప దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.